అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చావద్దు. రచయిత శీలా వీర్రాజు గారు. ఇక కథలోకి వెళితే, ఇల్లు ఇంకా 100 గజాల దూరంలో ఉంది. అరుగు మీద జనం కనిపించడం లేదు. ఏమైనా జరిగి ఉంటే జనం ఇంటి ముందు పోగై ఉండేవారు. నేల కూడా బురదతో తడిగా లేదు. ప్రాణం కొంత కుదుటపడింది. 150 మైళ్ళ దూరం నుంచి బిగబట్టిన భయం, 50 గజాల దూరం నుంచి బిగబట్టిన ఊపిరి ఒక్కసారిగా సడలిపోయాయి. హమ్మయ్య అనుకున్నాడు. రిక్షా గుమ్మం ముందు ఆగింది. రిక్షా ఆగడం చూసి చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు అరుగు మీదకి వచ్చి చూస్తున్నారు. కొందరు తలుపుల వెనక నుంచి, మరికొందరు కిటికీల అవతల నుంచి చూస్తున్నారు. వాళ్ళు అలా చూడ్డం ఏమిటోలా ఉంది. కొత్తగా ఉంది. ఇంతకుముందు అనేకసార్లు వచ్చాడు. అప్పుడు ఇలా చూడలేదు. యథాలాపంగా చూసి కాసేపు సరదాగా ఆసక్తిగా నిలుచునేవారు. ఇప్పుడు సరదా లేదు, ఆసక్తి మాత్రం ఉంది. దానితో పాటు జాలి కూడా. వాళ్ళు అలా చూస్తుంటే మళ్ళీ భయం వేసింది. గుండె దడదడలాడింది. రిక్షావాడికి డబ్బులిచ్చి మెట్లు ఎక్కుతుంటే కాళ్ళు తడబడ్డాయి. ఊపిరి బిగబట్టాడు. తలుపు తట్టాడు. ప్రభ వచ్చి తలుపు తీసింది. రా బావా అంది. ఆమె పిలుపులో జీరలేదు. చూడగానే బావురు మనలేదు. ఓ నిమిషం ఆగిపోయినట్టు అనిపించిన గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలెట్టింది. మీ అక్కయ్యకు ఎలా ఉంది? కొద్దిగా కోలుకుంది. హాస్పిటల్లో చేర్పించాం. ఇంతకీ జబ్బేమిటి? ప్రభ మాట్లాడలేదు. అమ్మా నాన్న హాస్పిటల్లోనే ఉన్నారు. స్నానం చేసి వెళ్దువు కానీ కోటిగాన్నిచ్చి పంపుతాను. ఒరే కోటి, భూషణం బావ వచ్చాడ్రా. కోటేశ్వరరావు వచ్చి పలకరించాడు. చిన్నతనం. పలకరించడమే కానీ పరామర్శించడం తెలీదు. మీ అక్కయ్యకి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. పొద్దున వెళ్ళొచ్చాను అన్నాడు. ప్రభ నీళ్లు తోడానని పిలిస్తే వెళ్ళి స్నానం చేసి వచ్చాడు నాగభూషణం. కాఫీ కాచి పట్టుకొచ్చింది. తాగుతూ, నిన్ననే రజని ఉత్తరం రాసింది. అందులో కనీసం ఒంట్లో నలతగా ఉంటోందని చూచాయగా కూడా ఏం లేదు. ఇంకో వారం 10 రోజుల్లో వీలు చూసుకొని తనని తీసుకెళ్లడానికి రమ్మంది. సరిగ్గా రోజు తిరక్కముందే ఈ టెలిగ్రామ్. ఏమిటంత జబ్బు? డాక్టర్ ఏం చెప్పాడు అన్నాడు. ఇప్పుడే వస్తున్నా, పొయ్యి మీద పోపు మాడిపోతోంది అంటూ లోపలికి హడావుడిగా వెళ్ళింది ప్రభ. నాగభూషణం కాఫీ తాగేశాడు. ప్రభ వంటింటి పనిలో సతమతమవుతున్నట్లుంది. వంటింట్లోంచి గిన్నెల శబ్దం వినిపిస్తోంది. ఓ 2 నిమిషాలు చూసి హాస్పిటల్కు వెళ్తామని లేచాడు. ఆమె హాస్పిటల్ పేరు, ఎక్కడ ఉన్నది మొదలైన వివరాలు చెప్పింది. నాగభూషణం అరుగు దిగి వీధిలోకొచ్చాడు. ఇళ్ళ అరుగుల మీద ఉన్న వాళ్ళ చూపులన్నీ అతని మీదే ఉన్నాయి. కుళాయి దగ్గర ఆడవాళ్ళందరూ అతని వైపే కళ్ళార్పకుండా చూస్తున్నారు. గుసగుసలాడుతున్నారు. వాళ్ళు అలా పట్టి పట్టి చూడ్డం అతనికి ఇబ్బందిగా ఉంది. పెళ్ళాం లేచిపోయిన మొగున్నో, పెళ్ళాం ఆత్మహత్య చేసుకున్న మొగున్నో చూసినట్టు చూస్తున్నారు. ఏదైనా రిక్షా కనిపిస్తే బావుండు. ఒక్కటి ఖాళీగా కనిపించడం లేదు. తల వంచుకొని నడుస్తున్నాడు. తప్పు చేసిన వాడిలాగా ఆ నడక అతనికే కష్టంగా ఉంది. రోడ్డు చివరికి వచ్చాడు. రిక్షా దొరికింది. హాస్పిటల్కి బేరమాడి ఎక్కి కూర్చున్నాడు. తొందరగా పోనివ్వబోయ్ అని వాడికి చెప్పాడు. ఎంత నచ్చజెప్పుకున్నా మనసు అదిరిపడుతోంది. రజనీకి ప్రమాదం తప్పి ఉండవచ్చు. లేకపోతే ప్రభ అంత తాపీగా మెసిలేది కాదు. అలాంటి ప్రమాద పరిస్థితే కానీ ఉంటే రావడంతోటే హాస్పిటల్కు బయలుదేరదీసేది. కానీ నాగభూషణం తేలిగ్గా గాలి పీల్చుకోలేకపోయాడు. వీధిలో వాళ్ళ జాలి చూపులే అతన్ని భయపెడుతున్నాయి. బావురుమంటోన్న ఇల్లు, గుసగుసలాడుతోన్న వీధి అతన్ని జడిపిస్తున్నాయి. ఊపిరికి ఊపిరికి మధ్య గతుక్కుమంటున్నాడు. ఆలోచనకి మధ్య లేతాకుల అల్లల్లాడిపోతున్నాడు. రజనీని కళ్ళతో చూసే వరకు మనసుకు అసహనమే. నిజాన్ని నమ్మలేని పిరికితనం జ్వరంలా ఆవరించింది. ఆలోచించే కొద్దీ
జ్వరం మరింత తీవ్రమవుతోంది. ఆ జ్వర తీవ్రతలోనే అతను ఒక్కసారిగా తుల్లిపడ్డాడు. ఇంతకీ రజనీకి ఏమిటి జబ్బు? ప్రభను అడిగినా చెప్పలేదు. ఏదో ప్రాణం మీదకి వచ్చే జబ్బేమో, ఏ విషజ్వరం లాంటిదో, గుండె నొప్పో అని అనుకున్నాడు. నాగభూషణం ఆలోచనల్లేనివాడిలా రిక్షా వెనక్కు జారబడిపోయాడు. భయంగా బితుకుగా ఊపిరి పీల్చి వదులుతున్నాడు. రెప్పల్ని సాగదీసి అతికించినట్టు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. రిక్షా ఆగిపోయింది. కళ్ళు తెరిచాడు. హాస్పిటల్. 2-3 చోట్ల వాకప్ చేసి వార్డులోకి వెళ్ళాడు. అత్తగారు కనిపించింది. బెడ్ మీద రజని దుప్పటి కప్పుకొని నిద్రపోతోంది. వచ్చావా నాయనా? అంది అత్తగారు. ఆమె కంఠంలో జీర, ఆమె ముఖంలో దుఃఖం గూడు. రజని కళ్ళు తెరిచి చూసింది. నిద్రపోవడం లేదు, మేలుకొనే ఉంది. కళ్ళు తెరిచి అలాగే చూస్తోంది. ఒకటే చూపు, పాడైపోయిన గడియారం ముల్లులాగా కదలని చూపు, ప్రాణం ఎగిరిపోతే నిలిచిపోయిన చూపు, భయపెట్టే చూపు. అతనికి భయం వేసింది. క్షణంసేపు గుండె దడదడలాడింది. అంతలోనే కుదుటపడింది. ఆమె పెదాలు కదులుతున్నాయి. అది కదలిక కాదు, అదురు. భూకంపం వస్తే నేల అదిరినట్టు, అడ్డుపెట్టిన మూత ఎగిరిపడుతున్నట్టు గుండెల్లోంచి దుఃఖం గొంతులోంచి తన్నుకొస్తోంది కాబోలు. పెదాల్ని ఎంత గట్టిగా బిగించినా నిలవడం లేదు. డయాఫ్రమ్లా అదిరిపోతున్నాయి. పట్టు సడలి అల్లల్లాడిపోతున్నాయి. ఎలా ఉంది రజని? నీ ఒంట్లో ఇప్పుడెలా ఉంది? నుదుటి మీద చెయ్యేసి ప్రేమతో జుత్తు నిమురుతూ అడిగాడు. ఆమె రబ్బరు బుడగలా పేలిపోయింది. గండిపడి పొర్లిపోతోన్న వరదలాగా, విరుచుకుపడుతోన్న వెల్లువలాగా దుఃఖం పొర్లిపోతోంది. కళ్ళ నుండి తెగిపోని ఒకే ధారగా కన్నీళ్లు. తలగడలో ముఖం దాచుకొని భోరున ఒకటే ఏడుపు. పసిపాపలాగా వెక్కి ఏడుస్తోంది. ఎంత గట్టిగా తలగడకి నోటిని అదుముకున్నా ఏడుపు ఆగడం లేదు. నాగభూషణం ఎంతగా ఆమెను సముదాయించినా ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు. అతను ఊరడించే కొద్దీ ఆమెకు మరింతగా దుఃఖం కట్టలు తెంచుకొని పొర్లుకొస్తోంది. ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి ఒక్కొక్కప్పుడు దుఃఖాన్నే మింగేసి ఎక్కిళ్ళు పడుతోంది. ఆమెను ఊరుకోబెట్టడం అతనికి చేత కాలేదు. ఆమె ఏడుపు చూస్తే కళ్ళనీళ్లు తిరుగుతున్నాయి. మాట కూడా సరిగా గొంతులో నుంచి రావడం లేదు. మాటిమాటికి గొంతు సరిచేసుకొని ఊరుకోబెడుతున్నాడు. ఏమిటండి జబ్బు? నాగభూషణం అత్తగారిని అడిగాడు. అతని అత్తగారు గచ్చు మీదే చతికిలబడి గోడకి జారబడి కొంగు అడ్డు పెట్టుకొని లోపలే ఏడుస్తోంది. అతను అడిగిన ప్రశ్నకు ఆవిడ మరింత దుఃఖంతో కుళ్ళిపోయింది. వాళ్లను చూస్తుంటే నాగభూషణానికి గుండె నిలవడం లేదు. ఏ భయంకర వార్త వినాల్సి వస్తుందోనని అదిరిపోతున్నాడు. ప్రతి సెకను మీద పడబోయే పెద్ద పులిలాగా అనిపిస్తోంది. తను ఊహించినది నిజమే కావచ్చు. ఏ గుండె జబ్బో అయితే తన గతేమిటి? తన రజని తనకిక దక్కదా? తన ప్రాణానికి ప్రాణంగా మెలిగిన తన రజని తనను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతుందా? నర్సు వచ్చి కోప్పడింది. ఏమిటండి ఆవిడని అలా ఏడిపిస్తున్నారు? ఆవిడ మనసు బాగా దెబ్బతింది. ఎవరో ఒకరు రావడం, ఆవిడని ఏడ్పించడం ఇదేం బావుండలేదు. మీరు కాసేపు బయటికి వెళ్ళండి అంది నాగభూషణాన్ని వాళ్ళ అత్తను చూసి. సిస్టర్, ఊరు నుంచి ఇప్పుడే వచ్చాను. రజనీకి సీరియస్గా ఉందని మామగారు టెలిగ్రామ్ ఇస్తే వచ్చాను. ఇప్పుడు ప్రమాదమేమీ లేదు కదా? ఇంతకీ జబ్బేమిటో ఎవరూ చెప్పడం లేదు. ఆవిడకున్న కంప్లైంట్ ఏమిటి సిస్టర్? ఆయనేనమ్మా అల్లుడుగారు అంది వాళ్ళత్త. అలాగా, రండి. డాక్టర్ గారిని కలుసుకుందురు గాని వివరంగా అన్ని విషయాలు మాట్లాడతారు అంది ఆమె. అలా అంటూ ఆమె చూసిన జాలి చూపు అతను భరించలేకపోయాడు. గుండె చేత్తో పట్టుకున్నట్టుగా నర్సు వెంట వెళ్ళాడు. ఆమె అతన్ని బయట కూర్చోబెట్టి డాక్టర్తో మాట్లాడి వచ్చింది. ఆ తర్వాత తీసుకువెళ్ళి పరిచయం చేసింది. నాగభూషణం రజని ఆరోగ్యం గురించి అడిగాడు. మరేం పర్వాలేదు, ఆవిడ కోలుకుంటున్నారు, ఆందోళన ఏం లేదనుకోండి. అయినా డాక్టరు మధ్యలోనే ఆగిపోయి అతని వైపు చూశాడు. ఏమిటది అన్నట్టుగా చూశాడు నాగభూషణం.
చాలా ఘోరం జరిగిపోయింది. మీరు దాన్ని ఎలా తీసుకుంటారో తెలీదు. అప్సెట్ కాకుండా తాపీగా సానుభూతితో ఆలోచించాలి. నాగభూషణం ఊపిరి బిగబట్టి చెప్పండి అన్నాడు. విజయదశమికి ఊళ్ళో పందిళ్ళు వేసి నాటకాలు వేస్తుంటారు కదండి, చూద్దామని మీ ఆవిడ వాళ్ళ తమ్ముణ్ణి తీసుకొని వెళ్ళిందంట. తిరిగి వస్తున్నప్పుడు కాలువ దగ్గర స్టూల్స్కి వస్తోందని వాళ్ళక్కయ్యని అక్కడ ఉండమని చెప్పి గట్టు దిగాడట అబ్బాయి. 2 నిమిషాల్లో తిరిగి వచ్చేసరికి ఆవిడ అక్కడ లేదట. ఇల్లు దగ్గరే కదా, వెళ్ళిపోయిందేమోనని ఇంటికొచ్చి చూస్తే ఇంటి దగ్గరికి రాలేదట. రాత్రల్లా వెతికారట, కానీ దొరకలేదు. పొద్దున్న ఆ కాలువగట్టున ఆయిల్ మిల్లు పక్కన హైస్కూలు కాంపౌండులో కొన ఊపిరితో మూలుగుతోంటే వాచ్మెన్ చూసి నలుగురిని పోగేసుకొని హాస్పిటల్లో చేర్చాడు. ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి తెలిసింది. పందిళ్ళు చూస్తున్నప్పుడు ఎవరో 3 వ్యక్తులు కొంత దూరం వెనకే తిరిగి ఏడిపించారట. ఆ తర్వాత మరలా వాళ్ళు కనిపించలేదట. బహుశా వాళ్ళే ఈ పని చేసుంటారు. కనిపించకుండా వెంటబడి సమయం చూసి మీద పడి ఉంటారు. నాగభూషణం ఆలకిస్తున్నాడే కానీ డాక్టరు చెప్తున్నదేమీ వినిపించడం లేదు. తన మనసు వికలమైనట్టు డాక్టర్కి కనిపించకూడదని అతి కష్టం మీద నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగా ఐసి అని అతి సామాన్యంగా అనడానికి ప్రయత్నిస్తున్నా ఆ కంఠం అతనికే వింతగా అనిపిస్తోంది. ఆలోచించే ఓపిక కూడా ఉన్నట్టు లేదు. మనసు మొద్దుబారిపోయినట్టుంది. చాలా నిస్త్రాణగా ఆలకిస్తున్నాడు. వార్డులోంచి పిలుపు వస్తే డాక్టరు మళ్ళీ కలుద్దాం అని లేచాడు. నాగభూషణం యువతలికి వచ్చాడు. ఎక్కడైనా ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి కూచోవాలని ఉంది. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవడం బావుండదని ఆగిపోయాడు. రజనీ దగ్గరకు వచ్చాడు. ఆమె ఇంకా వెక్కిళ్ళు పడుతూనే ఉంది. ఊరుకోమని చెప్దామనుకున్నాడు. ఎంత ప్రయత్నించినా మాట బయటికి రావడం లేదు. మాట మాత్రమే కాదు, కనీసం శబ్దం కూడా. మూగవాడిలాగా అయిపోయాడు. ఇంత అకస్మాత్తుగా తనలో వచ్చిన ఈ మార్పుని రజని గుర్తుపట్టకూడదని లాకర్ మీదున్న బత్తాయి తీసి వలుస్తూ అతి ప్రయత్నం మీద మాటల్ని కూడగట్టుకున్నాడు. వలిచిన తొణల్ని ఆమెకు ఇస్తూ కూడగట్టుకున్న మాటల్ని అనబోయి ఏమీ అనలేక పొడి పొడిగా ఇందా ఇవి తిను అని మాత్రమే అనగలిగాడు. అప్పటికే అతని కంఠం పూడుకుపోయింది. ఎవరో గొంతును పిడికిట్లో పట్టి బిగించేస్తున్నట్టు కీచుగా బయటపడ్డాయి మాటలు. ఇంకా నోరు విప్పితే మనసే బయటపడేటట్టు ఉంది. మౌనంగా తొనల్ని ఒక్కటొక్కటిగా వలిచి లోపలి గింజల్ని తీసి ఆమెకు ఇస్తున్నాడు. ఆమె అందుకోకపోతే అతనే ఆమె నోట్లో పెడుతున్నాడు. మధ్య మధ్య కళ్ళనీళ్లు తుడుస్తున్నాడు. గాలికి తల వెంట్రుకలు మాటిమాటికి నుదుటి మీదకు ఎగిరి పడుతోంటే వెనక్కు సర్దుతున్నాడు. 2-3 అక్షరాల మాటలు పొడి పొడిగా అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. ధారాళంగా మాట్లాడాలనుకున్నా సాధ్యం కావడం లేదు. మామగారు ఫ్లాస్కులో కాఫీయో పాలో పట్టుకొని వచ్చారు. ఆయన పలకరిస్తే అతి కష్టం మీద మాటలు తడుముకుంటూ సమాధానం చెప్పాడు. ఆ తర్వాత కూడా మామగారే మాట్లాడుతూ వచ్చారు. అతను శ్రోతగానే ఉండిపోయాడు. భోజనానికి టైం అయ్యిందని ఇంటికి వెళ్ళి భోంచేసి వద్దామని పిలిచినా నాగభూషణం వెళ్ళలేదు. వెళ్తే వీధిలో వాళ్ళందరూ తన వైపు చూస్తారు. వాళ్ళ చూపుల్ని తట్టుకోవడం ఇప్పుడిక తనకి చేతగాదు. ఇంతకుముందు కొద్దిగానైనా భరించగలిగాడు. ఇప్పుడు అందరి ఎదుటికి రావాలంటే సిగ్గుగా ఉంది. తల విరిచేసినట్టుగా ఉంది. ఏది పట్టించుకోకుండా ఎవరినీ చూడకుండా ధైర్యంగా వెళ్ళే సాహసం లేదు. చూసి చూడనట్టు చూసి చూడలేదనుకునే నిర్లిప్తత లేదు. అందుకే అతను ఇంటికి వెళ్ళలేకపోయాడు. చీకటి పడే వరకు హాస్పిటల్లోనే ఉన్నాడు. అక్కడ అంతసేపు ఉన్నా ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం లేకపోయింది. నిద్ర వచ్చినా రాకపోయినా రజని కళ్ళు మూసుకొని పడుకునే ఉంది. నాగభూషణం రాత్రి బాగా చీకటి పడ్డాక గాని ఇంటికి వెళ్ళలేదు. భోంచేద్దామని కూర్చుంటే అన్నం సరిగా సహించలేదు. పడుకుంటే నిద్ర కూడా కరువైపోయింది. మనసు నిండా అసహనం, ఆలోచనల నిండా అశాంతి. చింపి పారేసిన ఆలోచనలతో చెత్త కుండీలా ఉంది మనసు.
కాళ్ళు తుడుచుకునే కొబ్బరి పట్టలా పీచు రేగిపోయి ఉంది. ఊడుకుపోయిన కాలవల ఆలోచనలు పొర్లిపోయి చిత్తడి చిత్తడిగా ఉంది. తన మీద తనకే కోపం. తన వైపు తను చూసుకోవాలంటే సిగ్గు. తన జీవితం మీద అసహ్యం. తన మీద జాలి. తన కళ్ళ ఎదుటే ఒక బంగారు కళ కరిగిపోయింది. ఎన్నో తీయని ఊహలు పక్వానికి రాకుండా కాయలుగానే రాలిపోయాయి. ఎంతో మధురంగా అమృతమయంగా పండించదలచిన బతుకు పంట ఎందుకు కొరగాకుండా పోయింది. బతుకే పులిసిపోయింది. ఒక తీయని ఆలోచన, ఒక కమ్మని భవిష్యత్తు లేకుండా జీవితాంతం ఎలా గడపడం? హాయిగా ఆనందంగా ఒక్క చిరునవ్వైనా లేకుండా ఈ శిక్షేమిటి తనకు? అతనికి తెలియకుండానే కన్నీరు చెంపల మీద జారిపోయింది. ఆ రాత్రి అతను నిద్రపోనే లేదు. ఉదయం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బావమర్దిని పంపి ఇంటికే రిక్షా తెప్పించుకొని వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనానికి రాలేదు. హోటల్లో తినేసి వచ్చాడు. రజనీకి అత్తగారికి క్యారియర్ వచ్చింది. రజనీ ఆకలిగా లేదు, తినలేను అంటే, చూడు అసలే నీరసంగా ఉన్నావు, అన్నం తినకపోతే మరీ నీరసపడిపోతావు, తిను అన్నాడు. ఆమెకు కళ్ళనీళ్లు తిరిగాయి. 2-3 బొట్లు టపటపా రాలిపడ్డాయి. ఆమె ఎందుకు కళ్ళనీళ్లు పెట్టుకుంటోందో అతనికి అర్థమైంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఆమె అన్నం తిననంటే దగ్గరుండి ప్రేమతో బుజ్జగించి కబుర్లు చెప్పి మురిపించి అభిమానంతో కోప్పడి చిన్నపిల్లల ఆమెను బెదిరించి తను చిన్నపిల్లవాడై ఆమె అన్నం తినే వరకు వేధించుకు తినేవాడు. కూర్చున్న స్థలంలోంచి ఆమె లేవలేకపోతే బలవంతంగా చేతుల మీద ఎత్తి పట్టుకొని లాక్కొచ్చేవాడు. అలా అతని చేత ఎత్తించుకోవాలనే ఆమె భోంచేయనని అప్పుడప్పుడు మొరాయించేది. దృశ్యాలే ఆమె కళ్ళ ముందు తిరిగుండాలి. నాగభూషణం కళ్ళల్లోనూ అవే దృశ్యాలు. దొరికిపోయిన దొంగలాగా నాగభూషణం ఆమె ముఖంలోకి చూడలేకపోయాడు. మెల్లగా లేచి ఆమెను మంచం మీద లేవనెత్తి కూచోబెట్టాడు. స్టూలు దగ్గరగా జరిపి టిఫిన్ క్యారియర్ దానిమీద పెట్టాడు. చూడు రజని, ఎలాగోలా హితవు చేసుకొని అన్నం తినాలి, లేకపోతే మరీ నీరసంగా ఉంటుంది. తిను, నువ్వు తినకపోతే నా మీద ఒట్టే అన్నాడు. అతనికి ఒట్ల మీద నమ్మకం లేదు. అది ఆమెకు తెలుసు. తను తనలాగా మాట్లాడలేకపోతున్నానని అతనికి కూడా తెలుసు. ఆమె ఎంగిలిపడి మానేసింది. బలవంతం చేయలేకపోయాడు. సాయంకాలం వరకు అక్కడ ఉండాలంటే నాగభూషణానికి బోర్గా అనిపించింది. అలా వెళ్ళొస్తానని చెప్పి దగ్గరలో సినిమా హాలు ఉంటే మ్యాట్నీకి వెళ్ళాడు. సినిమా చూసే మూడ్ కూడా లేదు. హాల్లో కూర్చున్నాడే కానీ ఆలోచనలు అక్కడా ఆగలేదు. ఇంటర్వెల్ వరకు ఏదో విధంగా గడిపినా ఆ తర్వాత నిద్రపోయాడు. సినిమా విడిచిపెట్టాక ఎవరో నిద్ర లేపితే లేచాడు. హోటల్లో కాఫీ తాగి హాస్పిటల్లో ఓ పావుగంట ఉండి ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి మామగారితో మర్నాడు తాను వెళ్ళిపోతానంటే మరో రోజు ఉండమన్నారు. ఆయన చెప్పాడు. మర్నాడు ఉదయం రజనీని ఇంటికి తీసుకొస్తున్నారట. ఆ మరుసటి రోజు వెళ్ళొచ్చన్నారు. మర్నాడు ఉదయం రజనీని తీసుకురావడానికి మామగారితో పాటు నాగభూషణం కూడా హాస్పిటల్కు వెళ్ళాడు. రిక్షా దొరక్కపోతే కొంత దూరం నడిచి వెళ్ళక తప్పింది కాదు. తల వంచుకొని నడుస్తున్నాడు. తెలిసిన వారెవరో వాళ్ళ మామగారిని పలకరించారు. అమ్మాయి ఆరోగ్యం గురించి పరామర్శిస్తున్నాడు ఆ వ్యక్తి. వీధి మధ్య నిలుచొని మాట్లాడుతున్నారు. నాగభూషణానికి తల కొట్టేసినట్టుగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ గారితో మాట్లాడి వస్తానని మామగారు వెళ్ళారు. నాగభూషణం నేరుగా వార్డులోకి వచ్చాడు. రజని ఇంకా మంచం మీద ఉంది. అత్తగారు సామాను సర్దుతున్నారు. మంచం దగ్గరకు వచ్చాడు. రజని అటు తిరిగి పడుకొని ఉంది. ఇంకా పడుకొనే ఉందేమిటి? లేపి కూర్చోబెట్టండి. మామగారు డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళారు. రాగానే ఇంటికి వెళ్ళవచ్చు అన్నాడు అత్తగారితో. లేమ్మా, లేచి కూర్చో, అబ్బాయి వచ్చాడు అంది. దగ్గరకొచ్చి లేవదీసి కూర్చోబెట్టింది. కూతురి చెక్కిళ్ళ మీద కన్నీటి చారికలు ఉంటే కొంగుతో తుడిచింది. తడిచిన తలకడను నాగభూషణం చూశాడు. రోజల్లా ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఇక ఆరోగ్యం ఏం బాగుపడుతుంది? లాలనగా అనబోయిన అతని కంఠం
కసురుకున్నట్టు వినిపించింది అతనికే. ఆ వెంటనే మళ్ళీ, అలా ఏడవకూడదు రజని, ఏడిస్తే నీ ఆరోగ్యం మరీ పాడైపోతుంది అన్నాడు. ఆమె ఉబ్బిన కళ్ళతో కొద్ది క్షణాలు అతన్నే చూస్తూ ఉండిపోయింది. చూస్తోన్న ఆమె కళ్ళల్లోంచి కన్నీరు జలజల కారిపోయింది. వాళ్ళమ్మ మందలిస్తూ కన్నీరు తుడిచింది. అతను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. మామగారు వచ్చి వెళ్ళిపోవడానికి ట్యాక్సీ ఏర్పాట్లు చేస్తున్నారు. నాగభూషణం ఒకసారి డాక్టర్ను కలిసి చెప్పి వద్దామని వెళ్ళాడు. చూడండి నాగభూషణం గారు, ఆవిడ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సుమా. ఆమె మనసుకు ఏమాత్రం బాధ కలిగినా తట్టుకోలేదు. చాలా వీక్గా ఉంది. ఏ విధంగానూ ఆమెకు మనస్తాపాన్ని కలిగించకూడదు. ఆమె మనసుకు తగిలిన ఈ గాయం మానే వరకు ఆవిడ రోగి కిందే లెక్క. ఆ విషయం ఇంట్లో వాళ్ళంతా ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అన్నాడు డాక్టరు. తల ఊపి ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాడు. ట్యాక్సీలో ఇంటికి వస్తోంటే డాక్టర్ చెప్పిన మాటలే అతని చెవుల్లో మాటిమాటికి వినిపిస్తున్నాయి. డాక్టరు అలా ఎందుకు చెప్పారో అర్థం చేసుకోలేకపోలేదు. ఆమె విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటే అర్థం ఆమెకు బాధ కలిగించొద్దని. ఎందువల్ల ఆమెకు బాధ కలుగుతుందో డాక్టరు చెప్పకపోయినా తనకు తెలుసు. ఆయన అలా ఊహించడం అసహజమేమీ కాదు. తను ఒక సామాన్యుడు. రాగద్వేషాలకు అతీతం కాని అతి సామాన్యమైన మనసు తనది. ఇలాంటి మనసు ఉన్నతంగా ఎలా ఆలోచించగలదు? తను ఒక మహాత్ముడిలాగా ఎలా ప్రవర్తించగలడు? ఏ ప్రత్యేకత లేని, ఏ గొప్పతనము లేని అతి సాధారణమైన మామూలు మనిషి తను. నాగభూషణానికి గత 2 రోజులుగా మాటిమాటికి 2 వ్యక్తులు గుర్తుకొస్తున్నారు. వాళ్ళను గురించి ఆలోచించడం అతనికి ఇష్టం లేకపోయినా వాళ్ళు అస్తమానం గుర్తుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా గుర్తుకొచ్చారు. అతని కళ్ళల్లో ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ వీధిలో ఉండే రాములు కదిలాడు. రాములు ఒక అల్యూమినియం కంపెనీలో పోత పోసిన పాత సామానులకు తరిమిన పెట్టే కార్మికుడు. తన భార్య మరొకరితో తిరుగుతోందని చావగొడితే పుట్టింటికి పారిపోయి 2 నెలలు తర్వాత వచ్చినప్పుడు ఏమీ జరగనట్టే అన్నీ మర్చిపోయి ఏలుకున్నాడు. రాములు మహాత్ముడు కాడు, మామూలు మనిషి. నాగభూషణం రాముల్ని గురించి ఆలోచించాడు. అతని కళ్ళల్లో మరో వ్యక్తి కూడా కదిలాడు. వాళ్ళ ఆఫీసులో లోగడ పనిచేసి మానేసిన వహీదున్నీసా బేగం భర్త అతను. వహీదున్నీసా కొంతకాలం క్రితం ఓ కేసులో చిక్కుకున్నట్టు ఆఫీసులో చెప్పుకున్నారు. పోలీస్ రైడింగులో ఓ హోటల్లో పట్టుబడిందంట. అప్పట్లో పోలీసులు ఆఫీస్ చుట్టూ 4-5 సార్లు తిరగడం చూసి కూడా అదే సెక్షన్లో పనిచేస్తున్న ఓ యూడీసీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకిప్పుడు 2 పిల్లలు కూడా. ఆ యూడీసీ హుస్సేని మహాత్ముడు కాదు, అతి సాదా వ్యక్తి. నాగభూషణం రాముల్ని గురించి ఆలోచించాడు. రాములు, హుస్సేని తనలాంటి వారే, తనకన్నా అతి సామాన్యులే. కానీ నాగభూషణం ఆలోచనలు ట్యాక్సీతో పాటు ఆగిపోయాయి. గుమ్మం ముందు ఆగిన ట్యాక్సీని, అందులో నుంచి దిగుతున్న రజనీని వీధంతా చూస్తున్న నాగభూషణం ఆమెకు చెయ్యి ఆసరా ఇచ్చి మెల్లగా మెట్లు ఎక్కించి లోపలికి తీసుకెళ్ళాడు. ప్రభ ఎదురొచ్చి పలకరిస్తే ఆమెను కావలించుకొని గొల్లున ఏడ్చేసింది. ఎంతకీ ఊరుకోబోతే నాగభూషణమే కల్పించుకొని గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టాడు. జేబు రుమాలుతో ఆమె కన్నీటిని తుడిచాడు. ప్రభ రజనీకని కాఫీ పట్టుకొస్తే తనే అందుకొని చల్లార్చి ఆమెకు పట్టాడు. ఆమె ఉలుకు పలుకు లేకుండా అతను చేసే ప్రతి చర్య నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ నిర్లిప్తంగా అతను చెప్పినట్టు చేస్తోంది ఆమె. అలా చూస్తుంటే నాగభూషణానికి గుండె దేవినట్టుగా ఉంది. ఎప్పుడు కలకల్లాడుతూ కబుర్లు చెబుతూ ఉండే ఆమె చలాకీతనం ఇప్పుడు లేదు. పాడైపోయిన రేడియోలా దిగాలుగా ఉంది ఆమె. గూడు వదిలిన పక్షిలా చిరునవ్వు ఎటో ఎగిరిపోయింది. కళ్ళల్లో వెలుగు లేదు. మబ్బేసినట్టు మసకబారిపోయాయి. ఆగిపోయిన గడియారంలా ఉందామె. క్షణం తీరిక లేనట్టు ఏదో ఒక పని చేస్తూ ఉండేది. ఆ చైతన్యం, ఆ ఉత్సాహం ఇప్పుడు ఏ మరలోనో చిక్కుకుపోయాయి కాబోలు. ఏ తుప్పు పట్టిన చక్రంలోనో ఘనీభవించిపోయి ఉండాలి. ఆ రజనీకి ఈ రజనీకి ఎంత తేడా!
అప్పుడు ఆమె వర్షాకాలంలో కొండవాగు, ఇప్పుడు ఎండిపోయి ఇసుక డొక్కలతో దైన్యాన్నంతా నింపుకున్న వేసవి వాగు. నాగభూషణం ఓ 5 నిమిషాలు ఆమె పక్కనే మంచం మీద కూర్చొని కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో అని చెప్పి వచ్చేశాడు. నడబాలో భోజనాల టైం వరకు న్యూస్ పేపర్ తిరగేస్తూ ఉండిపోయాడు. భోజనం చేసి ఈజీ చైర్లో అలా చేరబడితే నిద్ర పట్టేసింది. లేచేసరికి 3 అయ్యింది. ముఖం కడుక్కుందామని తువ్వాలు గురించి రజనీ ఉన్న రూంలోకి వెళ్ళాడు. మంచం మీద గోడకు చేరబడి ఏదో రాసుకుంటున్న రజనీ అతని అలికిడి విని చటుక్కున రాయడం ఆపేసి కాగితాన్ని తలగడ కింద పెట్టేయడం నాగభూషణం చూశాడు. కానీ అట్టే పట్టించుకోలేదు. కానీ బాత్రూంలో సబ్బుతో ముఖం రుద్దుకోబోతూ చటుక్కున ఆగిపోయాడు. మనసులో ఏమూలో కదిలిన చిన్న ఆలోచన మనసంతా తరంగాలుగా చుట్టేసి అల్లుకుపోయింది. అతను సబ్బుని నీళ్ల చెంబుని అక్కడే పడేసి హడావిడిగా ఆమె గదిలోకి వచ్చాడు. ఆమె చేతిలో కాగితాలు లేవు, కానీ పెన్ను మాత్రం క్యాప్ తెరిచే ఉంది. చేతిలోని పెన్నును చాలా తాపీగా కింద పెట్టి పక్కన గ్లాసులో నీళ్లుంటే తీసుకొని తాగింది. నాగభూషణం తువ్వాలు పెట్టడానికి వెళ్ళినట్టుగా అక్కడ పడేసి చొక్కా వేసుకొని యువతలికి వచ్చాడు. నడవాలోనే ఈజీ చైర్లో న్యూస్ పేపరు వారపత్రిక చూస్తూ ఉండిపోయాడు. ఇంట్లో వాళ్ళు మధ్యాహ్నం కాసేపు ఓ కునుకు తీసి అప్పుడే లేచి టిఫిన్లు చేసే ప్రయత్నంలో ఉన్నారు. మామగారు ఇంకా నిద్ర లేవలేదు. కోటి మధ్యాహ్నం అసలు ఇంట్లోనే లేడు. రజని బాత్రూంకి కాబోలు దొడ్లోకి వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేసరికి నాగభూషణం గదిలో తల దువ్వుకుంటున్నాడు. ఆమె మామూలుగా వచ్చి పడుకుంది. నాగభూషణం మంచం మీద కూర్చొని అటు తిరిగిపోయి ఉన్న ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, రజని, రేపు నేను వెళ్ళిపోతున్నాను. నీ ఒంట్లో బాగా స్వస్థత చేకూరాక ఉత్తరం రాస్తే వచ్చి తీసుకెళ్తాను. నీకు తెలుసు కదా, నేను ఒంటరివాణ్ణి. నువ్వు లేకపోతే నేను పిచ్చివాణ్ణైపోతాను. నాకు శాశ్వతంగా దూరమై నన్ను పిచ్చివాణ్ణి చేయనని చెప్పు. నువ్వేమీ తప్పు చేయనప్పుడు నువ్వెందుకలా బాధపడతావు? చచ్చిపోవాలనుకోవడం శుద్ధ తెలివి తక్కువ. అలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయనని మాటివ్వు రజని. నువ్వు ఆ ప్రయత్నాలు చేయవద్దు. అంత ఘోరంగా నన్ను శిక్షించవద్దు. రజని తలగడ కింద చెయ్యి పెట్టి చూసింది. అక్కడ ఉంచిన కాగితం చేతికి తగల్లేదు. చివాల్న లేచి కూర్చొని తలగడ తీసింది. కాగితం లేదు. నాగభూషణం జేబులోంచి అసంపూర్తిగా రాసి ఉన్న ఓ కాగితం తీసి ఆమె కళ్ళ ఎదుటనే ముక్కలు ముక్కలుగా చించేసి కిటికీలోంచి అవతలికి విసిరేశాడు. ఈ ఉత్తరం నేను చూసుండకపోతే ఏ రాత్రివేలో నువ్వు. అతను ఇంకా మాట పూర్తి చెయ్యలేదు. రజని భోరున ఏడుస్తూ అతని గుండెల మీద వాలిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.